కోసం ఉమ్మడిగా పోరాటం జరుగుతుంది. అదే పోరాట ప్రతిమతోనే ఈ ఆలగడ్డలో కూడా నియోజకవర్గంలో అదే సిస్టమ్స్ తోనే ముందుకు పోతామని కూడా ఇప్పుడు పెద్దలు డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి ముందుకు పోతాం. కాబట్టి మనకేమి ఆరోపణలు ఉండవు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రయోజనాలు, ఆలగడ్డ తాలూకా యొక్క అభివృద్ధి ప్రయోజనాలు, అదేవిధంగా మన కార్యకర్తలు, గ్రామ నాయకులు రేపు రాబోయేటువంటి ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే అన్ని రకాలుగా పవర్ షేరింగ్ తోనే మనం ముందు పోయడానికి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి మనం కూడా ఇవాళ ఏదైతే ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు సుబ్రహ్మ గారు, అదేవిధంగా ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే మేర భూమా అఖిలప్రియ గారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించడానికి మనం ముందుకు పోవాలని, అదేవిధంగా మనం కూడా మీటింగ్ పెట్టుకుని మన వాళ్ళకి మిగతా కార్యకర్తలందరికీ కూడా తొందరగా నేను మీటింగ్ అనౌన్స్ చేస్తాం. 2-3 రోజుల్లోనే చెప్తాం అందరికీ. మనం 60 గంటల మీటింగ్ పెట్టుకుని దశలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ కోసం ఉమ్మడిగా పోరాటం జరుగుతుంది. అదే పోరాట ప్రతిమతోనే ఈ ఆలగడ్డలో కూడా నియోజకవర్గంలో అదే సిస్టమ్స్ తోనే ముందుకు పోతామని కూడా ఇప్పుడు పెద్దలు డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి ముందుకు పోతాం. కాబట్టి మనకేమి ఆరోపణలు ఉండవు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రయోజనాలు, ఆలగడ్డ తాలూకా యొక్క అభివృద్ధి ప్రయోజనాలు, అదేవిధంగా మన కార్యకర్తలు, గ్రామ నాయకులు రేపు రాబోయేటువంటి ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే అన్ని రకాలుగా పవర్ షేరింగ్ తోనే మనం ముందు పోయడానికి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి మనం కూడా ఇవాళ ఏదైతే ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు సుబ్రహ్మ గారు, అదేవిధంగా ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే మేర భూమా అఖిలప్రియ గారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించడానికి మనం ముందుకు పోవాలని, అదేవిధంగా మనం కూడా మీటింగ్ పెట్టుకుని మన వాళ్ళకి మిగతా కార్యకర్తలందరికీ కూడా తొందరగా నేను మీటింగ్ అనౌన్స్ చేస్తాం. 2-3 రోజుల్లోనే చెప్తాం అందరికీ. మనం 60 గంటల మీటింగ్ పెట్టుకుని దశలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.